ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది. ఏమిటి అంటే ఈ జనవరి 22వ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది. మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది. అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీలుగా పెట్టుకుంటున్నాము, ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంటులోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయితీ. అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు, ఆ లగ్నము, వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి. అంతేకాకుండా గురువు, శని, రాహు, కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన, అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. మీరు వెళ్ళేటువంటి మార్గములో మీరు వెళ్ళేటువంటి మార్గములో చిన్న మార్పులు చేసుకొని సవరించుకొని ముందుకు వెళతారు. ఆ మార్పుల వలన నేను ఎప్పుడో ఈ మార్పులు చేయవలసింది, ఇంత ఆలస్యంగా చేసుకున్నాను అనవసరంగా అని మిమ్మల్ని మీరు అనుకొని ముందుకు వెళతారు. స్థాన చలనం అనేటువంటిది ఉంటున్నది. ఉన్నట్టుండి అనూహ్యముగా స్థానము చలనమయ్యేటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్లాల్సినటువంటి ఇది రావచ్చును. భూముల వలన, స్త్రీల వలన మేలు జరుగుతుంది. భూముల వలన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా లాభ పొందే విధానముగా మీ యొక్క ఆశలు, ఆశయాలు ఉంటుంటాయి. కొంతమంది వ్యక్తుల కలయిక వలన కాస్త ధన సహాయము అది అంది మీరు ఒక ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు వేస్తారు. డబ్బే పరమావధి అనేటువంటి నానుడితో
ఎలాగైనా సరే డబ్బు చేయాలి అని కసిగా ముందుకు వెళ్ళేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది. మా చేతిలో నుండి జారిపోయినాయే కొన్ని పనులు అని ఆలోచన చేస్తుండేటువంటి వాళ్లకు తిరిగి మళ్ళా మీ చేతుల్లోకి ఆ పనులు రావడం అనేటువంటిది జరుగుతుంది. నిత్రాణగా స్తబ్దతగా ఏమి పని లేదే అని ఆలోచన చేస్తూ ఈ రాశి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ అనూహ్యముగా పని దొరకడం అనేటువంటిది మీకు జరుగుతుంది. ఉన్నట్టుండి మీకు పని వస్తుంది. దైవానుగ్రహము చేత మీరు ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశము కూడా ఉంటుందిగాక ఈ మాసములో. దానికి తదనుగుణంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము, ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలను దర్శించటము, కొత్త వ్యాపారస్తులతో కొత్త నిర్ణయాలు తీసుకొని కొన్ని ఐడియాలు వాళ్లకు చెప్పి ఇది బాగుంటుంది అనిపించుకొని ఆ ప్రకారముగా ముందుకు వెళ్ళేటువంటి దిశగా ఉంటుంది మీ జాతకము. చాలా కీలకమైనటువంటి వాటిల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకొని కొన్ని ఇబ్బందులు రాకుండా కీలకమైనటువంటి పనులు చేసుకుంటారు మీకు మీరుగా. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు దానికి కావాల్సినటువంటి పనులు ఏర్పాటు చేసుకోండి, మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా విస్తృతి చేసుకోవటానికి కొత్త వాళ్ళు మీకు కలిసి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎందుకంటే మీకు మేలు జరుగుతుంది. మేలు జరుగుతుంది కదా అన్నారు అని ఎలా బుద్ధి పుడితే అలా అడుగులు వేస్తే ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది గాక. అందుకని 1-2 సార్లు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని చేసేటువంటి పని కూడా కరెక్ట్ అవునా కాదా అని చూసుకొని ముందుకు వెళ్ళండి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వెయ్యండి. అంతా మన వాళ్లే కదా ఏముందిలే అనుకొని మీరు అలా ముందుకు వెళితే మోసపోయినట్టే. ప్రతిదీ కూడా 1-2 సార్లు పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. అన్ని రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు? వాళ్ళ యొక్క సౌభాగ్యము మెండుగా, చల్లగా, సంతోషముగా, దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి, మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి. అందువలన ఈ 12 రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, సహజం. పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు? పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు. మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను. ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం, మీరు బాగుండడము కోసం, మీ కుటుంబమంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళ కోసం, రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు, అదే డబ్బే రావాలి మనకు. డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి, తీర్చుకోగలుగుతారు. అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది, కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి.
వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి, ఉదయం పూట కాదు. 6 గంటల నుండి 7:30 మధ్యలో చేయండి ఈ పని. ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం. ఇవన్నీ ఈ మాసమంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి. అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి 10 మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి, ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇదొక విధానం. ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే. ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది. ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి. గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి. మీకు ఖచ్చితముగా 12 రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.